RTI మీడియా. నాణ్యమైన చేప పిల్లలతో మత్స్య కార్మికులకు మరింత మెరుగైన ఉపాధి కలుగుతుందని సంక్షేమ పథకాల ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. శనివారం కలెక్టర్ టి వినాయక కృష్ణారెడ్డితో కలిసి అశోక్ సాగర్లో నాణ్యమైన చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్య కార్మిక కుటుంబాలకు ఉపాధిని మెరుగుపరిచి వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు గాను నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిని రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని ప్రభుత్వ సలహాదారు బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి తెలిపారు. మత్స్య అభివృద్ధి పథకం కింద 2025-26 సంవత్సరానికి గాను 100% సబ్సిడీపై చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలం జాన్కంపేటలోని అశోక్ సాగర్ చెరువులో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి చేప పిల్లలను లాంఛనంగా చెరువులో వదిలారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యుల సమక్షంలో చేప పిల్లల రకాలను, సైజులను, నాణ్యతను పరిశీలించి బరువును తూకం వేస్తూ ఒక్కొక్కటిగా వాటి సంఖ్యను క్షుణ్ణంగా లెక్కించిన పిదప చెరువులో వదిలారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 4.54 కోట్ల చేప పిల్లలను పెంపకం నిమిత్తం పంపిణీ చేస్తున్నామని వారు తెలిపారు. ఇందులో భాగంగానే అశోక్ సాగర్ చెరువులో బుత్స, రవాటా, బంగారు తీగ జాతికి చెందిన 1,14,600, 1,14,600 చేప పిల్లలు వదలడం జరిగిందని, ప్రతి చోట చెరువులు, ఇతర జలాశయాల్లో చేప పిల్లలను వదిలే ముందు మత్స్య కార్మిక సంఘాల సభ్యులు తప్పనిసరిగా వాటి నాణ్యతను పరిశీలించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మత్స్య కార్మికులకు హితవు పలికారు. ఎక్కడైనా తేడా జరిగినా, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉన్నా వెంటనే జిల్లాధికారుల దృష్టికి తేవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. చెరువుల్లో వదులుతున్న ప్రతి చేప పిల్ల బతికేలా నాణ్యమైన చేప విత్తనాలను ఉత్పత్తి చేయిస్తున్నామని, నాణ్యమైన చేప పిల్లలను పెంచితేనే మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో అన్ని దశల్లోనూ పకడ్బందీ పర్యవేక్షణ జరిపిస్తున్నామని పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్లా రామ్మోహన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పులి శ్రీనివాస్, నాయకులు విజయ్ గౌడ్, అమనుల్లా షరీఫ్, బంజశంకర్, న్యావానంద్ సుభాష్, మండల తహసీల్దార్ దత్తాత్రేయ్, మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఆంజనేయ స్వామి, మత్స్య కార్మిక సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. శేఖర్కి కొన్ని వీడియోస్ పుట్టుకు మనడే పోయినట్టే ఫోన్లు. సరేనా? అశోక్ అని వెనకరా. చాలే ఏదైతే కిషన్ మ్యాన్స్ ఉన్నారో గంగపుత్ర సంఘం వాళ్ళు చాలా మటుకు చిన్నవాళ్ళు ఉంటారు, భూములు లేని వాళ్ళు ఉంటారు. వాళ్లకు సౌకర్యాలు చేయాలి, వృత్తి పనిలో నాణ్యత పెంచాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
ప్రతి సంవత్సరం చెరువులలో చేప పిల్లలు సీడు తీసుకొచ్చి వేయాలి. వేసిన కూడా 7-8 నెలల్లో అది కిలోలో రావాలి అన్న ఉద్దేశంతో చేసడం జరిగింది. తప్పనిసరిగా కన్సల్ట్ ఆఫీసర్లు కానీ కలెక్టర్లు కానీ పోయిన సంవత్సరం కిలోకు 132 వస్తే ఇప్పుడు 105 105 వస్తున్నాయి. ఫిష్ బాగానే ఉంది కానీ ఈ రోజే కాకుండా నాకు చిన్న వాళ్ళకి చెప్తా ఉన్నాను, ఏదైతే చేపలు పట్టుకొని జీవిస్తున్నారో బతుకుతున్నామో ఇది మంచి మీకు అవకాశం. దాంట్లో ఇచ్చేటప్పుడు కూడా మరి 5% ఎక్కువ తీసుకోవాలి. పెద్దగా ఉంటే, చిన్నగా ఉంటే 10% ఎక్కువ తీసుకోవాలి. చిన్న వేయద్దు, దయచేసి చిన్న వేయద్దు. చిన్న వేస్తే కలెక్టర్ గారికి చెప్పండి, రిజెక్ట్ చేశారు.